సచివాలయ టవర్ల పనులు లక్ష్యానికి అనుగుణంగా సాగుతున్నాయని సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ సంతృప్తి వ్యక్తం చేశారు. 36 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగిస్తామంటున్న శ్రీధర్ దేశంలోనే తొలిసారి వినియోగిస్తున్న డయాగ్రిడ్ విధానం ప్రత్యేకతలను ఈటీవీతో పంచుకున్నారు. రాజధాని అమరావతిలోని పాలనా నగరంలో నిర్మిస్తున్నటువంటి భవనాల్లో ఒక రోజుకో చారిత్రక ఘట్టం నమోదవుతోంది. ప్రత్యేకించి సచివాలయ భవనాల్లో పెద్ద ఎత్తున కాంక్రీట్ పోయడం ద్వారా చరిత్ర సృష్టిస్తుంది సిఆర్డీఏ. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కమిషనర్ శ్రీధర్ మనతో ఉన్నారు. సార్, ఎట్లా భవన నిర్మాణం ఎట్లా సాగుతుంది? మనం అనుకున్నటువంటి సమయం కన్నా ముందే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాం. 27వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికి 3 టవర్లకు సంబంధించినటువంటి కాంక్రీట్ కంప్లీట్ చేసుకున్నాం కంటిన్యూస్ కాంక్రీట్ పోరింగ్ విధానం ద్వారా. సో ప్రతి టవర్లోనూ కూడా మనకి 10,600 క్యూబిక్ మీటర్ల కంటిన్యూస్ కాంక్రీట్ పోరింగ్ జరుగుతూ ఉంది. సో ఇది ఈరోజు చేస్తుంది లార్జెస్ట్ టవరు, జిఏడి అండ్ సిఎం టవర్ అంటాము దీన్ని. ఇది 50 అంతస్తులు ఉన్నటువంటి భవనం. సో ఇది మిగిలినటువంటి టవర్ల కన్నా కూడా పెద్ద సైజు ఏరియాలోనూ, అదేవిధంగా డెప్త్లో కూడా పెద్దగా ఉంటుంది. సో దీనికి 11,300 క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ పట్టడం జరిగింది కంటిన్యూస్గా. 55 గంటల్లోనే ఈ యొక్క టవర్ని పూర్తి చేసుకున్నాం. యాక్చువల్గా ప్రతి టవర్కి 72 గంటలు మనం సమయం పెట్టుకున్నాము. బికాస్ ఆఫ్ బెటర్ కోఆర్డినేషన్, తర్వాత ఎక్కువ ఎక్విప్మెంట్, ఎక్కువ మ్యాన్ పవర్ను ఉపయోగించడం వల్ల మనకి 55 అవర్స్లో కంప్లీట్ చేసాం. అది ప్రధానంగా ఈ భవన నిర్మాణంలో రాఫ్ట్ ఫౌండేషన్ ఎందుకు ఎంచుకున్నారు, పైలింగ్ విధానం కాకుండా? అంటే మనకి రాజధాని మొత్తం జియోఫిజికల్ స్టడీ చేయించినప్పుడు మనకేంటంటే 2 రకాలైనటువంటి ఫౌండేషన్స్ ఇక్కడ మనకి అవసరం అవుతాయి. ఒకటి పైల్ ఫౌండేషన్, ఎక్కడైతే మనకి బాగా డెప్త్లో రాక్ స్ట్రాటా ఉంటుందో అక్కడ మనం పైల్ ఫౌండేషన్ వాడుతున్నాం. బంగ్లాస్ కానీ లేకపోతే మన అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి పైల్ ఫౌండేషన్లో వెళ్లాల్సి వచ్చింది అక్కడ. ఎందుకంటే మనకి రాక్ అనేది ఇక బాగా డీప్లో ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి లక్కీగా మనకి ఈ యొక్క పర్టికులర్ సెక్టార్లో మనకి రాక్ అనేది అరౌండ్ 8 to 8.5 మీటర్లోనే మనకి రాక్ రావటం జరిగింది. సో మనకి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇచ్చింది ఏంటంటే పైల్ ఫౌండేషన్ అవసరం లేదు, యూ కెన్ గో ఫర్ రాఫ్ట్ ఫౌండేషన్ అని ఇచ్చారు. బిల్డింగ్స్ ఆర్ హ్యూజ్ అండ్ అలాగే 40 floors 50 floors వెళ్తున్నాం కాబట్టి మనకి వీ నీడ్ టు హ్యావ్ ఏ వెరీ లార్జ్ కాంక్రీట్ కంటిన్యూస్ కాంక్రీట్ పోరింగ్లో మనం రాఫ్టింగ్ చేయాల్సి వచ్చింది. యాజ్ ఆన్ డేట్ తీసుకున్నట్టయితే దిస్ టవర్ విల్ హోల్డ్ ద రికార్డ్ ఫర్ సమ్ టైమ్. సో ద రికార్డ్ ఈజ్ దట్ అండర్ కంటిన్యూస్ కాంక్రీట్ పోరింగ్ విధానంలో లార్జెస్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ ఫర్ ఎ బిల్డింగ్. సో ఇండియాలో ఇది రికార్డ్ అవుతా ఉంది. రాఫ్ట్ ఫౌండేషన్తో పాటు ఈ భవన నిర్మాణంలో, సచివాలయ భవన నిర్మాణంలో ఎలాంటి సాంకేతికతను సిఆర్డీ వినియోగిస్తుంది అంటారు? అంటే మొత్తం మనం 3 లేటెస్ట్ టెక్నాలజీస్ని మనం ఈ భవంతిలో వాడుతున్నాం. ఒకటి ఫౌండేషన్ దీనికి సంబంధించింది అయితే, రెండోది డయాగ్రిడ్ విధానం ద్వారా మనం ఈ స్ట్రక్చర్ని చేస్తున్నాం. సో దీంట్లో మీరు చూసినట్టయితే ఈ యొక్క సెంటర్ కోర్ ఏదైతే ఉందో ఇది కాంక్రీట్లో మీకు పైకి వెళ్తూ ఉంది. సో దీంట్లో మీకు లిఫ్ట్ బ్యాంక్స్, తర్వాత టాయిలెట్స్, తర్వాత అదర్ ఎసెన్షియల్ థింగ్స్ అన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. మీరు ఈ పార్ట్ చూసినట్టయితే ఇక్కడ ఎక్కడ కూడా కాలమ్స్ కనిపించవు. కాలమ్స్ అన్నీ కూడా బయట ఉంటాయి, అవి స్టీల్ గ్రిడ్స్ వస్తాయి అనమాట. సో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ విధానంతో మన ఇండియాలో ఎక్కడ కూడా కట్టడం జరగలేదు. వరల్డ్లో ఫ్యూ బిల్డింగ్స్ ఆర్ దేర్. రాఫ్ట్లో ఇంత భారీ ఎత్తున సిమెంటు, కాంక్రీటు వినియోగిస్తున్నారు. ఈ వనరులన్నింటినీ సమకూర్చుకోవడంలో ఎలాంటి సమన్వయం మీరు సాధించారు? అంటే మనకి అన్ని మెటీరియల్స్, మనకి శాండ్ కానివ్వండి, లేకపోతే మెటల్ కానివ్వండి, అలాగే దీంట్లో కొంత ఫ్లై యాష్ కూడా వాడుతున్నాము. అలాగే దీని కూలింగ్కి కావాల్సినటువంటి కూలెంట్ వాటరు, అలాగే మిక్సింగ్ కావాల్సినటువంటి మిక్స్డ్ వాటరు, ఇవన్నీ కూడా సోర్స్ని ముందుగానే ఐడెంటిఫై చేసి అక్కడ ముందుగా క్వాలిటీ కంట్రోల్ టీమ్స్ సోర్స్లోనే మనం క్వాలిటీ చెక్ చేసుకొని దెన్ అవన్నీ కూడా కాంక్రీట్ మిక్సర్స్ దగ్గరికి తీసుకురావటం. మిక్సర్ దగ్గర కూడా మళ్ళీ క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత, అలాగే మిక్సింగ్ అయిన తర్వాత కాంక్రీట్ బయటకు వచ్చిన తర్వాత కూడా క్వాలిటీ చెక్ చేసుకోవటం, అలాగే పోరింగ్ వేసేటప్పుడు కూడా క్వాలిటీ చెక్ చేసుకోవటం, ఇలా కంటిన్యూస్గా క్వాలిటీ చెక్ చేసుకుంటూ మనం ప్రతి మెటీరియల్ని కూడా మనం ముందుగానే ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా సోర్స్ నుంచి రావడానికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కంటిన్యూస్గా మనం సిమెంట్ వాడుతున్నాం, మనకి అల్ట్రాటెక్ సిమెంట్ వాడుతున్నాం. అవన్నీ ఇక్కడ కంటిన్యూస్గా రావాలంటే వీ హ్యావ్ టేకెన్ హెల్ప్ ఆఫ్ పోలీస్ ఆల్సో. ఎందుకంటే మిడ్ నైట్ కానీ డే టైం కానీ కంటిన్యూస్గా వెహికల్స్ వచ్చే విధంగా వాళ్ళు గ్రీన్ ఛానల్స్ ఏర్పాటు చేస్తున్నారు, థ్యాంక్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్. సమయం పడుతుంది పూర్తిగా అన్ని భవనాలు సిద్ధమయ్యేటప్పటికి? 36 months పడుతుందండి. ఇప్పుడు 3 months పూర్తయింది. ఇంకో 33 monthsలో వీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఎందుకంటే 24 months మనకి ఓన్లీ సూపర్ స్ట్రక్చర్ అవడానికి టైం పడుతుంది. ప్యారలల్గా కొన్ని ఎలివేషన్స్, తర్వాత మనకి ఇంటీరియర్స్ కూడా మనం స్టార్ట్ చేయాలి.
సో ఓవరాల్గా 36 మంత్స్లో మనకి ప్రాజెక్ట్ పూర్తవుతుంది అనుకుంటున్నాం. ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి మొత్తం 5 సచివాలయ భవనాలు పూర్తయిన తర్వాత ఎలాంటి సదుపాయాలు ఎలాంటి సౌకర్యాలు మొత్తం సచివాలయాల్లో ఉంటాయంటారు? అంటే ఇది ది మోస్ట్ మోడర్న్ ఆఫీస్ కాంప్లెక్స్ అవుతుంది. సో దీంట్లో ఎంప్లాయీస్కి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు, బెస్ట్ టాయిలెట్స్ దగ్గర నుంచి, క్రష్ దగ్గర నుంచి, అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి, బ్రేక్అవుట్ స్పేసెస్ దగ్గర నుంచి, అలాగే మనం మొట్టమొదటిసారిగా మనం హాట్ డెస్క్ విధానాన్ని ఈ యొక్క ఆఫీస్ కాంప్లెక్స్లో తీసుకొస్తున్నాము. సో తద్వారా ఏంటంటే మనకి ఎక్కడి నుంచి అయినా కూడా పని చేసుకోవచ్చు. మనకి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇఫ్ టేక్ మొత్తం ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ మోర్ దాన్ 95% పేపర్లెస్ విధానంలోకి వెళ్ళిపోయాం. ఇఫ్ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ ఇన్ యువర్ హ్యాండ్స్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనమాట. సో దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి కూడా మనం హార్డ్ డెస్కింగ్ విధానాన్ని మనం దీంట్లోకి తీసుకొస్తున్నాం. అలాగే ఎయిర్ కండిషనింగ్ అంతా కూడా మనం ఫస్ట్ టైం మనం ఇంత లార్జ్ కాంప్లెక్స్కి డిస్ట్రిక్ట్ కూలింగ్ విధానం ద్వారా తీసుకొస్తున్నాం. అంటే ఇక్కడ ఇండిపెండెంట్ బంగ్లాస్కి ఎక్కడ బిల్డింగ్స్కి ఎక్కడ మనకి డిస్ట్రిక్ట్ కూలింగ్ అనేది ఉండదు. మనకు ఒక సెంట్రల్ ప్లేస్లో బిగ్ ప్లాంట్ని తీసుకొస్తున్నాం. అదే మొత్తం ఈ ఏరియానంతటిని కూడా సర్వ్ చేస్తుంది. వాస్తవానికి దేశంలో అతి కొద్ది భవనాల్లోనే డయాగ్రేడ్ భవనంగా ఇది నిర్మితం కాబోతుంది. This is the first building. In India, there is no other building or even planned for it also. The first building that is being constructed under Diagrid technology. మొత్తానికి ఒక చారిత్రాత్మక భవనంగా ఈ సచివాలయ భవనాలు నిర్మిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనం చూస్తే కనుక పూర్తిగా 4 మీటర్ల లోతైనటువంటి బేస్మెంట్ పైన ఉన్నాం. ఈ బేస్మెంట్ పై నుంచే దాదాపుగా 50 అంతస్తుల భవనం, సచివాలయ భవనం నిర్మితమవుతుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక 45 గ్రేడ్ సిమెంట్ని వాడి ఈ కాంక్రీట్ను పోస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 11,600 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను దాదాపుగా 55 గంటల్లోనే ఈ రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా పోయడం జరిగింది. ఇంత భారీ ఎత్తున నిర్మిస్తున్నటువంటి ఈ భవనంలో అన్ని ఒక చరిత్ర నమోదవుతున్నట్టనే చెప్పాలి. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.